సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నాగార్జున గారు నమస్తే అంజీ గారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అని చెప్పేసి దాని గురించి పోరాడుతూ ఉన్నారు. మరో పక్కన ప్రకాష్ రాజ్ గారు తగులుకుంటున్నారండి. ఆయన ఇప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నారు. అంజీ గారు, ఇక్కడ ఏంటంటే సూడో సెక్యులర్ అనేటువంటి ఒక పదం ఉంది. సెక్యులరిజము అంటే దాని అర్థం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. దాంట్లో ప్రకాష్ రాజ్ కూడా ఒకడు. ఎంత చదువుకొని ఎంత తెలివిగలాళ్ళైనా కొన్ని విషయాల్లో తాము నమ్మిందే కరెక్టు అనేటువంటిది వాళ్ళకున్నటువంటి ఒక ఏమనాలి వీక్నెస్ అనుకోవచ్చు. ఓకే. సెక్యులరిజం అంటే అసలు ఉన్నటువంటి అర్థం ఏంటంటే నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటూ మిగతా మతాలను కూడా సమానంగా గౌరవిస్తూ నీ మతాన్ని ఆచరిస్తూ అందరూ కలిసి ఉండటం అనేటువంటిది సెక్యులరిజం. దానికి ఈ విషయానికి మనం కాంగ్రెస్ గవర్నమెంట్నే బ్లేమ్ చేయాలి. సెక్యులరిజం అంటే వాళ్ళు చెప్పినటువంటి అర్థం ఏంటంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ యొక్క హక్కుల్ని కాపాడటమే సెక్యులరిజం అనేటువంటిది ప్రజల్లోకి వాళ్ళు పంపించినటువంటి భావన. సెక్యులర్ అంటే లౌకికవాదం అంటే ఏంటండి? అందరూ కలిసి ఉండటం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం, అంతే కదా. నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, నాకు తెలిసినటువంటి లౌకికవాదం అంటే అదే. భిన్నత్వంలో ఏకత్వం. ఎవరు ఎలా ఉన్నా కానీ అందరం ఒక సమూహంగా ఒక సంఘంగా ఉన్నప్పుడు ఏంటంటే పరస్పర గౌరవాభిమానాలతోటి కలిసిమెలిసి ఉండటం. కానీ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చి ముస్లిం మైనారిటీస్ క్రిస్టియన్ మైనారిటీస్కి అవకాశాన్ని మించి అవసరానికి మించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం, వాళ్ళ చర్చిలు వాళ్ళ మసీదుల జోలికి మాత్రం ఏ అఫిషియల్ వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని ఆక్రమణలు చేసినా వాళ్ళ జోలికి కనీసం వెళ్ళటానికి ధైర్యం చేయకుండా, హిందూ సమాజానికి సంబంధించినటువంటి వందలాది వేలాది లక్షలాది ఎకరాలని గుడి మాన్యాలని చెప్పి వెనకటి రోజుల్లో రాజులు కానివ్వండి జమీందారులు కానీ ఏం చేసేవారంటే ఒక గుడి కట్టినప్పుడు దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండటం కోసం ఆ బ్రాహ్మడికి కావాల్సినటువంటి ఇది, తర్వాత ఆ స్వామివారికి కావాల్సిన నైవేద్యాలకి ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు 1000 ఎకరాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కనుక తీసుకుంటే హతీరామ్జీ మాత్రం మఠం అని ఉంటుంది అక్కడ. ఒక మాటలో చెప్పాలంటే తిరుపతిలో ఉన్నటువంటి ల్యాండ్స్లో 30% ల్యాండ్స్ వాళ్ళవే. అలాంటివన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోవటం ఒక పక్కన, దాన్ని ప్రశ్నించేవాడు ఎవడు ఉండడు. తర్వాత హిందూ దేవాలయాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒకటి పెట్టి, దాని పేరు కూడా చూడండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆదాయమే. ఆ వచ్చినటువంటి డబ్బులన్నింటినీ తీసుకొని సోషల్ దీనికి సంబంధించి కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలకు, లేకపోతే టీటీడీనే తీసుకొని తిరుపతిలో ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా తిరుమల దేవుడి వారి డబ్బులు, స్వామివారి డబ్బులు. ఇది ఒక్క హిందూ మతానికి ఎందుకు జరగాలి? ఇది ఒక్క హిందూ మతంతో జరుగుతున్నప్పుడు దాన్ని సెక్యులర్ అని ఎలా అంటారు అన్నప్పుడు 3 మతాలకి సమానమైనటువంటి రూల్స్ ఉండి సమానమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటే దాన్ని లౌకికవాదం సెక్యులరిజం అంటారు. అది కాకుండా ఒక మెజారిటీ ఆఫ్ ద మతం ఏదైతే ఉందో దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దాష్టీకాలు చేస్తూ దాని ఆదాయాన్ని కొల్లగొడుతూ మిగిలినటువంటి మైనారిటీలు అన్న పేరుతోటి కనీసం వాళ్ళ దీనికి కూడా కనీసం టచ్ చేయకుండా, పైగా ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి శాలరీస్, పాస్టర్లకి శాలరీస్ అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎక్కడన్నా ఒక బ్రాహ్మడికి వీళ్ళకి బ్రాహ్మిన్స్ అనేటువంటి వాళ్ళకి శాలరీస్ పెట్టారా? కొన్ని లక్షల మంది బ్రాహ్మణులు పాపం పూట గడవకు అల్లాడిపోతున్నారు. మరి అన్నిటికంటే రిచెస్ట్ టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి, విపరీతమైన ఆదాయం మన దగ్గర ఉంది. సో ఈ అసమానతలన్నింటినీ చూసిన తర్వాత దానికి పరాకాష్ట ఏంటంటే మొన్న శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క పాలనలో అనేక దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. హనుమంతుడి చెయ్యి విరిగింది, రాముల వారి తల తీసేశారు, రథం తగలబెట్టారు, అమ్మవారి సింహాల మాయమని, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎలా అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనేటువంటిది వాళ్ళకుందో, అలాగే క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉందో, అలాగే హిందువులకు కూడా ఒక సనాతన ధర్మం, ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు. ఈ మిగతా మతాలన్నా 2000 సంవత్సరాల క్రితం లేకపోతే 1400 సంవత్సరాల క్రితం పుట్టినవి. హిందూ ధర్మం అనేది కాలానికి అందనప్పటి నుంచి ఉంది. సో సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక సంస్థ కావాలని
పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏంటి దీంట్లో తప్పు? ప్రకాష్ రాజ్ గారికి వచ్చిన నొప్పేంటి? ఉమ్, ప్రతి చోట అతని పేరే ప్రతి చోట వివాదాస్పదం. కర్ణాటకలో కూడా అలాగే ఆయన సొంత రాష్ట్రంలో కూడా అతని మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇలా అర్థం పర్థం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారు. మా ఎలక్షన్స్లో ఎంత రచ్చ చేశాడో మనం చూసాం. సో హద్దు దాటి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. సో ఇవాళ 100 కోట్ల పైన ఉన్నటువంటి హిందూ జనాభా వాళ్ళకి సంబంధించిన దానికి గట్టిగా ఒక వ్యక్తి నిలబడితే అతన్ని కిందకి లాగి పడేయటానికి నువ్వు చెప్పేటువంటి ట్వీట్లు, నువ్వు వేసేటువంటి ట్వీట్లు, హిందూయిజానికి నువ్వు చెప్పేటువంటి అర్థం, హిందువులు ఎలా ఉండాలనేటువంటిది అసలు హిందుత్వాన్ని కానీ దేవుణ్ణి కానీ నమ్మనోళ్ళు చెప్తున్నారు. అది విచిత్రం. సో ఇదేంటంటే మనం నథింగ్ బట్ ఇప్పుడు సినిమా అవకాశాలు ఆయనకి దాదాపుగా తగ్గిపోయినాయి. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు అంటే టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇవాళ ఇటు తెలుగులో కానీ మిగతా చోట్ల అడపదడప తప్పితే ఇప్పుడు సినిమాలు లేవు, ఖాళీ టైం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద వ్యక్తిని టార్గెట్ చేస్తే తను వార్తల్లో ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళకి తెలియకుండానే ఇది ఒక అలవాటులాగా అయిపోతుంది. ప్రతి విషయంలో వేలు పెట్టడం, మేము ఉన్నామంటాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత నేను 30వ తారీఖు నాడు వస్తాను, ప్రెస్ మీట్ పెట్టి నేను అన్ని వివరంగా మాట్లాడతానని చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం ఫస్ట్ టైం. మరి 30వ తారీఖు అయిపోయి వాళ్ళు 4వ తారీఖు కూడా వచ్చింది. మరి ఇంతవరకు ట్వీట్లకే పరిమితం అయ్యాడు కానీ వచ్చేం ప్రెస్ మీట్ లాంటిది పెట్టినట్టు లేడు. కాబట్టి ఏంటంటే హిందువుల్లోనే ఈ యొక్క సమాజాన్ని వెనక్కి లాగేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. నిన్నెవరో మాట్లాడుతున్నారు, ఆయన గనక పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని రక్షించేదానికి కనుక ఆయన పూనుకుంటే మేము ఆయనకి చస్తే సహకరించమని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంక వీళ్ళలో ఐక్యత ఎక్కడి నుంచి వచ్చిందండి? తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పులో కాలేస్తుంది ఏంటంటే నా అభిప్రాయంలో ఆయన ఒక ఎమోషన్లో ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటనలో ఈ బోర్డు ఉండాలనేటువంటిది గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం. దానికి భారతదేశ వ్యాప్తంగా ఒక మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. నిజమే కదా ఇలాంటిది ఉండాలని. సౌత్ కంటే కూడా నార్త్లో ఎక్కువ ట్రెండ్ అయింది ఆయన మాట్లాడినటువంటి మాట. దాన్ని బేస్ చేసుకొని దానికి నేనే ఛాంపియన్గా ఉండాలి అనేటువంటి భావన ఏదో పవన్ కళ్యాణ్ గారిలో కనపడుతోంది. నిన్న వారాహి దీంట్లో తిరుపతిలో మాట్లాడినటువంటి పద్ధతి, తర్వాత దానికి సంబంధించినటువంటి డిక్లరేషను, ఇదంతా దీన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే దానికి నేనే బయటికి తీసుకొచ్చాను కాబట్టి నేనే ఛాంపియన్ని కావాలి అనేటువంటి భావన ఏదో ఆయనలో కనపడుతోంది. కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక 6 నెలల క్రితం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ సీఎం పదవిలో ఉండి 5 కోట్ల మందిని పాలిస్తున్నటువంటి వ్యక్తి ఒకటి. రెండవది, ఇలాంటి హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలకి నార్త్లో వచ్చినంత యాక్సెప్టెన్స్ సౌత్లో రాదు. ఎందుకంటే మన వాళ్ళు ఏమున్నా కానీ ఉవ్వెత్తున లేవరు, స్తబ్దంగా ఉంటారంతే. లేకపోతే నిన్న జరిగిన లడ్డూ అపచారానికి రాష్ట్రం అట్టుడికిపోవాలి కదా. జనాలు ఎంతమంది బయటకు వచ్చి ఏం చేశారు? సో ఇలాంటి పరిస్థితుల్లో సౌత్లో ప్రత్యేకంగా ఇక్కడ ఇది చేయటం అంటే ఏంటంటే తొందరపాటుతనం అవుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి చేయాలి అంటే ఏంటంటే దానికి ఒక ఫోరం లాంటిది ఏర్పాటు చేసి నార్త్ నుంచి సౌత్ నుంచి అందరినీ పిలిపించి దానికి పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఒక్కళ్ళుగా ముందుకెళ్ళటం అనేటువంటిది కాదు. అలాంటి శక్తులన్నింటినీ కలుపుకెళ్ళినప్పుడు మాత్రమే దీనికి ఒక ప్రాతిపదిక వస్తుంది. లేకపోతే ప్రతిసారి మీరు ఆవేశంతో మాట్లాడేసిన తర్వాత మర్చిపోవటం అనేటువంటి సులకనైనటువంటి భావం ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ భావజాలంలోకి వెళ్ళిపోతున్నారా? ఈయనకి తనదైన పార్టీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎజెండా, బీజేపీ దీన్ని మోయటానికి భుజాల మీద వేసుకుంటున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో నిన్నటి నుంచి చర్చ జరుగుతోంది. కాబట్టి తన ఏంటి, తన భవిష్యత్ ఏంటి, తన మార్గం ఏంటి అనేటువంటిది క్లారిటీ లేకుండా తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చేసి నేనే ఛాంపియన్ అంటే తర్వాత దానికి పరిణామాలు వేరే విధంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆ స్థాయి మెచ్యూరిటీ వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఒక 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. తన పార్టీని గెలిపించుకున్న పద్ధతి వేరు, కానీ ఆయన ముట్టుకుంటున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే బూమరాంగ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది.
కాబట్టి ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ ఇవి ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. దానికి ఏమాత్రం క్రెడిబిలిటీ ఉండదు. దాని మూలన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. కానీ తను తీసుకునే స్వయం నిర్ణయాల్లో ఎక్కడన్నా పొరపాటు జరిగితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది నా భావం. అంటే ఏంటండి, కంప్లీట్ బీజేపీ హ్యాండ్లోకి వెళ్ళిపోతున్నట్టుగా భావించాలి. ఖచ్చితంగా. ఎందుకంటే దీన్ని ఈ ధోరణి ఏమంటారంటే హిందూ అతివాద ధోరణి అంటారు. ఓకే, మరి అందుకనే ఈయన ప్రకాష్ రాజ్ గారు అట్లా అంతే. బీజేపీ ఇది మనకి మోడీ గారు బీజేపీ దానికి ఎవరు దగ్గర అవుతున్నారన్నా ఆయనకి అభ్యంతరమే ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడైతే నేనే ఛాంపియన్ అని ప్రకటించుకున్నారో, ఇప్పుడే కాదు ఇదే ధోరణి కనుక కొనసాగిస్తే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది బయటకు వచ్చేటువంటి, ఎందుకంటే అట్లాంటి కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు చాలామంది ఉన్నారు మన సమాజంలో. వాళ్ళందరూ బయటకు వచ్చి రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అవేవి అతన్ని చెలింపు చేయలేవు. కానీ స్వీయ పరిశీలన అనేటువంటిది ముఖ్యం అనేటువంటిది నా భావం.